పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. తూర్పు తీరాన ఉన్న అందమైన నగరాన్ని డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చేశారు కూటమి నేతలు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా విశాఖను డ్రగ్స్ కు కేర్ ఆఫ్ గా తయారు చేస్తున్నారు. ఆర్థిక రాజధాని అంటూ మత్తు నగరంగా మారుస్తున్నారు. ఓవైపు గంజాయి, మరోవైపు డ్రగ్స్ తో విశాఖ నగర ప్రతిష్ట రోజు రోజుకు మసకబారుతోంది. ఈ డ్రగ్స్ వెనుక ఉన్న దుష్ట శక్తులేవో చూద్దాం. చంద్రబాబు పాలన సాగినప్పుడల్లా ఏపీ డ్రగ్స్ క్యాపిటల్ ఏదని అడిగితే మొదటగా చెప్పే పేరు విశాఖ నగరమే. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విశాఖ నగరంలోని టీడీపీ నాయకులే గంజాయి దందా చేసేవారికి అండగా ఉన్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే బౌద్ధ క్షేత్రమైన తోట్లకొండ దగ్గర్లో సముద్ర తీరంలో రేవ్ పార్టీ నిర్వహించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేసే ఓ నాయకుడి కుమారరత్నం రేవ్ పార్టీ నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులోనే వెల్లడైంది. టీడీపీ నేతల కుమారులు కావడంతో చర్యలేమీ తీసుకోలేదు. గత ఏడాది కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ నగరంలో అత్యంత ఖరీదైన పవర్ఫుల్ డ్రగ్ కొకైన్ కలకలం రేగింది. 25 గ్రాముల కొకైన్ విశాఖలో పట్టుబడడం ఇదే తొలిసారి. ఈ వ్యవహారంలో కూడా టీడీపీ నేతల ప్రమేయం బయటపడింది. కొకైన్ దొరికింది ఓ టీడీపీ నేత యూనివర్సిటీలో కాగా ఆ సంస్థకి చెడ్డ పేరు వస్తుందని ప్రఖ్యాత ఆంధ్ర యూనివర్సిటీపై కొకైన్ బురద జల్లించారు. మొదట ఈ డ్రగ్ వ్యవహారంలో 5గురికి సంబంధం ఉందని చెప్పిన పోలీసులు తరువాత 3గురిని మాత్రమే అరెస్టు చేసి మిగతా 2ని వదిలేశారు. తప్పించిన ఆ 2 ఓ టీడీపీ ఎంపీ, మరో టీడీపీ ఎమ్మెల్యేకు కావలసిన వారు కావడంతో పోలీసులు వారి జోలికి పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఖరీదైన డ్రగ్స్ తో పాటు గంజాయి కూడా విచ్చలవిడిగా లభిస్తోంది. స్కూల్స్, కాలేజీలు అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతోంది. విశాఖ నుంచి నర్సీపట్నం వెళ్లే దారిలో చిన్నపిల్లలు గంజాయి సేవిస్తూ తనకు కనిపించారని సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడే చెప్పారు. గంజాయి మత్తులో చిన్న పెద్ద తేడా లేకుండా దాడులకు పాల్పడుతున్నారని అయ్యన్న తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రతి నిత్యం ఏదో ఒక ప్రాంతంలో గంజాయి, లిక్విడ్ గంజాయిని పోలీసులు పట్టుకుంటున్నారు. ఏపీలో మత్తు పదార్థాల జాడే లేదంటూ కూటమి ప్రభుత్వ కరపత్రిక ఈనాడులో కథనాలు రాస్తున్నారు. ఆ కథనాలు ప్రచురిస్తున్న సమయంలోనే అనకాపల్లి జిల్లాలో 1000 కిలోల గంజాయి దొరికింది. విశాఖ నగరం డ్రగ్స్ కు రాజధానిగా మారుతుండటంతో పిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలోని అన్ని రకాల మత్తు పదార్థాలను 100 రోజుల్లో నిర్మూలిస్తామన్న హోంమంత్రి మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి.